హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మన బ్యాచిలర్ పోరగాళ్ళకి ది బెస్ట్ చికెన్ కర్రీ. ఇది చేసుకోనికి చికెన్కి ముందుగాలకి మసాలాలన్నీ పట్టించుకోవాలి. చెంచాడు పసుపు, 2 చెంచాల ఉప్పు, 2 చెంచాల కారం, గట్టనే చెంచాడు జీలకర్ర పొడి, చెంచాడు ధనియా పొడి, గరం మసాలా మాత్రం జర తక్కువనే వేసుకోరు. చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గింత నూనె పోసి ముక్కలకంతకి మసాలాలు పట్టేట్టు బాగా కలుపుకొని 1 గంట సేపు అట్లా పక్కన పెట్టుకోరు. ఒక మిక్సీ జార్ తీసుకొని సగం కొబ్బరికాయ ముక్కలు, 3 ఉల్లిగడ్డ ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, గిన్ని గసగసాలు, గట్లనే ఒక 5 యాలకులు, ఒక 3 దాల్చిన చెక్కలు, 5 లవంగాలు, ఒక 10 గల మిరియాలు, గట్లనే ఒక బిర్యానీకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోరు. నూనె వేడిగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని గిల్లేసుకొని పేస్టుల నుంచి నూనె అంతా పైకి తేలేదానికి ఫ్రై చేసుకోర్రి. జర్రసేపు కాగానే నూనె అంతా ఇట్లా పైకి తేలుతా ఉంటుంది. గప్పుడు ముందుగా కలిపెట్టుకున్న చికెన్ అంతా గిల్లేసుకోర్రి. చికెన్ ముక్కలు జరసేపు ఫ్రై కాగానే నూనె అంతా ఇట్లా సపరేట్ అవుతా ఉంటుంది. గప్పుడు గింత టమాటా పేస్ట్ యాడ్ చేసుకొని గల్లనే గిన్నె నీళ్ళు పోసుకొని కింద ఫుల్గా మంట పెట్టుర్రి. గింత కూర నాకి చూడుర్రి. ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే గిప్పుడు వేసుకోర్రి. జర లూజ్ గ్రేవీ కావాలంటే గిట్లున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని గింత కొత్తిమీర వేసుకోరు. ఫైనల్లీ మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనకు ఫ్రై లేకుంటేనే మంచిగా ఉంటుంది, అందుకే జర దగ్గరకు చేసిన. ఈ కర్రీ మాత్రం ది బెస్ట్ ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం మన బ్యాచిలర్ పోడు ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.